ఇది విద్యావంతులు చూశారు, తటస్థులకి కోపం వచ్చింది. దీనికి తోడు పదే పదే మైనారిటీ బుజ్జిగింపు చర్యలో భాగంగా కరోనా టైంలో ముస్లింలందరూ అక్కడ ఒక మసీద్ దగ్గర కూర్చోవడానికి పర్మిషన్ ఇచ్చాడు ఇతను, అక్కడే ఉండటానికి, వాళ్ళకి సంబంధించిన సమావేశాలు పెట్టుకోవడానికి కరోనా టైంలో. అక్కడి నుంచి ఇతని మీద మైనారిటీ అనుకూల మెజారిటీ వ్యతిరేక ముద్రపడింది. దానికి తోడు ఏం చేశాడు, ఇతనున్న 10 సంవత్సరాలలో దీపావళి జరుపుకోలేకపోయారు ప్రజలు. ప్రతి ఏడాది దీపావళి రాగానే పొల్యూషన్ అంటాడు, న్యూ ఇయర్కి లేదు పొల్యూషను, ఇతర పండగలు పబ్బాలకి లేదు పొల్యూషను, దీపావళి జరుపుకుంటే పొల్యూషన్ వస్తుందంటాడు. ఆ 10 సంవత్సరాల నుంచి ఢిల్లీ ప్రజలు దీపావళి జరుపుకోలేదు ఇతను వచ్చినప్పటి నుంచి, 12 ఏళ్ళ నుంచి. అది హిందువుల్లో కూడా క్రమంగా పెరిగి ఈ మధ్యకాలంలో చైతన్యం పెరిగింది కదా. దానికి తోడు ఈ ఢిల్లీ అల్లర్లు, ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు రోహింగ్యాలు వీళ్ళందరికీ ఇతనే ఇళ్ళు కట్టించి లేకపోతే అక్కడ ఉండటానికి ప్లేసులు ఇచ్చి, కరెంట్ ఇప్పించి, వాళ్ళకి రాయితీలు ఇప్పించి, మసీదులకి డబ్బులు ఇప్పించి, పైగా వాళ్ళకి ఓటర్ ఐడీలు ఇప్పించి, అవి ఇతనికి పనిచేసినాయి. 15-20 లక్షల ఓట్లు అట్లా యాడ్ అవుతుండే ఇతనికి. అది ఇతను ఇష్టారాజ్యంగా నడుపుకెళ్ళాడు. అది క్రమంగా అక్కడే ఉన్న హిందువులకు కోపం వచ్చింది, అక్కడే ఉన్న ముస్లింలకు కూడా కోపం వచ్చింది. ఎందుకంటే ఇలా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ముస్లింలు లోకల్ ముస్లింలు బిజినెస్లు దెబ్బతీశారు, లోకల్ ముస్లింల కుటుంబాల్లో జోక్యం చేసుకోవడం ప్రారంభించారు. కాబట్టి అక్కడున్న